సింహరాశి వాళ్లకు ఈ వారం వివిధ రూపాల్లో ఏవైతే అంచనాలు మీరు రూపొందించుకుంటుంటారో వాటిల్లో విశేషమైనటువంటి ప్రగతిని అభివృద్ధిని సాధించుకుంటారు. అలాగే అటువంటి అభివృద్ధిని సాధించుకునేందుకు ఎక్కువగా దృష్టిని కేంద్రీకరిస్తుంటారు సింహరాశి వాళ్ళు. అలాగే మీరు పనిచేసేటటువంటి కార్యాలయాల్లో లేదా మీరు అధికారిక బాధ్యతలు నిర్వహిస్తూ కనుక ఉన్నట్లయితే మీ యొక్క నాయకత్వ లక్షణాలను మరింతగా దృఢతరం చేసుకునేటటువంటి ప్రయత్నాలు చేస్తుంటారు. అజమాయిషిని ఆధిపత్యాన్ని సాధించుకోగలుగుతారు. మీరు చెప్పేటటువంటి మాటలు అందరూ వినేటటువంటి స్థాయికి చేరుకునేటటువంటి విధంగా మీరు కష్టపడగలుగుతారు, ఫలితాలను సాధించుకోగలుగుతారు. అలాగే మీ ద్వారా మీ పై అధికారుల యొక్క నమ్మకాన్ని కూడా మీరు చక్కగా సాధించుకోగలుగుతారు. గతంలో ఏవైతే వ్యాపారాల కోసం మీరు పెట్టిన పెట్టుబడులు ఏవైతే ఉంటాయో అవి ప్రస్తుత కాలంలో మంచి మంచి లాభాలను అందించగలుగుతాయి. తద్వారా మీరు ఏవైతే కొన్ని అంశాల్లో ఆర్థికంగా ఇబ్బందులు పడుతున్నారో అటువంటి ఆర్థిక సమస్యల నుండి బయటపడతారు. మంచి ఉపశమనాన్ని కూడా పొందుతుంటారు. వ్యాపార రంగంలో ఉన్నటువంటి మార్కెట్ రంగంలో ఉన్నటువంటి పోటీ తత్వాన్ని తట్టుకునేందుకు కష్టపడుతుంటారు. మంచి మంచి వ్యూహాలను అవలంబిస్తూ పాటిస్తూ విజయవంతమైనటువంటి ప్రయోజనాలను కూడా పొందే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈ వారం ఈ సింహరాశి వారు పిల్లల యొక్క చదువుల విషయంలో వారి యొక్క ప్రవర్తన విషయంలో చాలా ఉత్తమమైనటువంటి ఫలితాలను పొందుతారు. పిల్లలు మంచి అభివృద్ధిని సాధించుకుంటూ ఉంటారు. వారి యొక్క అభివృద్ధి తల్లిదండ్రులకు మంచి ఆనందాన్ని కలుగచేస్తుంది. అయితే పిల్లల యొక్క వివిధ రూపాల్లో వారు నిర్వహించేటటువంటి కార్యక్రమాలను కూడా తల్లిదండ్రులు ఎప్పటికప్పుడు గమనిస్తూ ఉండాలి. ఏవైనా పొరపాటు జరిగేటటువంటి అవకాశం ఉన్నట్లయితే వాటిని కూడా గమనిస్తూ సరిదిద్దేటటువంటి ప్రయత్నం చేస్తుండాలి. తద్వారా సంతోషకరమైనటువంటి సందర్భాలు మీరు పొందవచ్చు. అలాగే పరిశోధనా రంగంలో చదువులు చదువుతున్నటువంటి ఎవరైతే విద్యార్థులు ఉంటారో రీసెర్చ్ రంగంలో వారికి విశేషమైనటువంటి ఫలితాలు ప్రయోజనాలు కలిసి వస్తుంటాయి. గౌరవ వేతనాలు అంటే స్కాలర్షిప్ సంబంధమైనటువంటి ప్రయోజనాలు కూడా పొందుతూ ఉంటారు. పోటీ పరీక్షల్లో మంచి విజయాలను కూడా సాధించుకోగలుగుతారు. ఈ వారం అనారోగ్యపరమైనటువంటి అంశాల్లో చూస్తే ఈ యొక్క సింహరాశి వారు నేత్ర సంబంధమైనటువంటి అంశాల్లో జాగ్రత్తగా ఉండాలి. ముఖ్యంగా కుడి కన్నుకు సంబంధించినటువంటి ఆరోగ్య విషయాల్లో ఎప్పటికప్పుడు కూడా జాగ్రత్తలు తీసుకోవాలి. ఉష్ణము పెరగటం వలన కొంత కంటి చూపు విషయంలో కావచ్చు, కంటి ద్వారా నిరంతరం ప్రవహించేటటువంటి నీరు కొంత ఇబ్బందులకు దారి తీస్తూ ఉంటుంది. కాబట్టి ఈ కంటి చూపు విషయంలో సింహరాశి వారు ఈ వారం జాగ్రత్తగా ఉంటుండాలి. వివిధ రూపాల్లో ముందుగానే వైద్యపరమైనటువంటి సలహాలు సూచనలు తీసుకోవటం మంచిది. ఆత్మీయులను కలుసుకుంటారు. వినోదపరమైనటువంటి కార్యక్రమాల్లో పాల్గొంటుంటారు. వివిధ రూపాల్లో గతంలో జరిగినటువంటి సంఘటనలను గుర్తుకు తెచ్చుకుంటూ ఉంటారు. మంచి మంచి ఆహ్లాదకరమైనటువంటి ఆనందకరమైనటువంటి కార్యక్రమాల్లో పాల్గొంటూ ఉంటారు. ఈ వారం ఈ సింహరాశి వారు శుభకరమైనటువంటి ఫలితాలను పొందే క్రమంలో మంచి ఆరోగ్యాన్ని కాపాడుకోవటం కోసమై సూర్యనారాయణ స్వామి వారిని దర్శనం చేసుకోవటం ఆలయాల్లో, అలాగే స్వామివారిని పూజించటం అర్చించడం మంచిది. సూర్య నమస్కారాలు చేసుకోవటం, స్వామివారికి అర్చన నిర్వహించటము, అలాగే గోసేవ చేసుకోవటం అనేది చాలా చాలా మంచిది.